శ్రీ గురుచరిత్ర అధ్యాయము 11. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన. ఈ 11వ 12వ అధ్యాయాలలో శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క రెండవ కలియుగ అవతారమైన శ్రీ నృసింహ సరస్వతీ స్వామి వారి వృత్తాంతం చెప్పబడుతుంది. ఇందులో గమనించవలసిన ముఖ్యమైన అంశాలివి. శ్రీపాదస్వామి కానీ శ్రీ నృసింహ సరస్వతీ స్వామి కానీ తాము భగవత్ అవతారమని లోకానికి చాటుకోలేదు. శ్రీరాముడు కూడా ఆత్మానం మానుష్యం మన్యే, నేను మానవుడననే తలుస్తున్నాను అన్నాడు. శ్రీకృష్ణుడు తాను భగవత్ అవతారమని అర్జునుడి వంటి అంతరంగికులకు కొద్దిమందికి మాత్రమే చెప్పాడు, కానీ లోకానికి చాటలేదు. దీనిని బట్టి నిజమైన అవతార పురుషుడు తన నిజతత్వాన్ని లోకానికి చాటుకోడని తెలియాలి. వేదవ్యాసుల వంటి సత్యద్రష్టులు కొద్దిమంది మాత్రమే ఈ రహస్యాన్ని గుర్తించి లోకానికి తెలియబరచారు. అవతారమూర్తులందరూ తమ నిజమైన విశ్వరూపాన్ని అంతరంగికులకు ప్రసాదించి అనుభవపూర్వకంగా తమ దైవత్వాన్ని నిరూపించారు. అలాగని పాండరీక వాసుదేవని వంటి కీర్తికాములు మాత్రమే తాము అవతార పురుషులమని లోకాన్ని నమ్మింపచూచారు. అవతార పురుషులందరూ సద్గురువులను ఆశ్రయించి సత్సంప్రదాయాన్ని పాటించారే గాని తమకు అట్టి ఆలంబనలు అనవసరమని, తాము సర్వధర్మాలకు అతీతులమని చెప్పి స్వేచ్ఛాచారులు కాలేదు. అవతార పురుషులందరిలాగే వీరిద్దరూ తాము జన్మతః పరిపూర్ణులైనప్పటికీ వినమ్రులైన సాధకుల వలనే ప్రవర్తించారు, కానీ సిద్ధులమని విర్రవీగలేదు. వీరు దివ్యలీలలను ప్రదర్శించినప్పటికీ అవి ఆర్తులను రక్షించేవే కాను, ఆర్ధార్థులను పోషించేవిగాను, నిర్దుష్టమైన ఆధ్యాత్మిక భావనను భక్తులకు ప్రసాదించి వారిని మోక్షోన్ముఖులు చేసేవిగా మాత్రమే ఉన్నాయి. కేవలం తమ శక్తి సామర్థ్యాలతో లోకులను సంభ్రమాచార్యాలతో ముంచి తమకు కీర్తిని చేకూర్చే సాధనాలైన చిల్లర చమత్కారాలు వారెన్నడూ ప్రదర్శించలేదు. కథారంభము. నామధారకుడు అత్యంత ఆసక్తితో ఇలా అన్నాడు. అటు తర్వాత శ్రీ దత్తాత్రేయ స్వామి రెండవ పర్యాయము ఎక్కడ అవతరించారు, ఏ లీలలు ప్రదర్శించారు? అప్రమేయుడైన ఆ భగవంతుని లీలలు మీరు చెబుతూ ఉంటే వినాలన్న కోరిక నాలో పెరుగుతున్నదే కానీ తరగటం లేదు. ఆ రెండవ అవతార విశేషాలు కూడా వివరించండి. అంతటి శ్రద్ధాలువైన శ్రోత లభించినందుకు సిద్ధునికి భగవద్లీలలు తనివితీరా వివరించి చెప్పే అవకాశం లభించింది. అట్టి అదృష్టానికి పొంగిపోయి సిద్ధుడు నామధారక, దీనులను ఉద్ధరించటానికి తనను తాను దత్తం చేసుకున్న పరమేశ్వరుని చేతలు యోగీంద్రులకు కూడా ఊహించసాధ్యం కానివి. కనుక నేను ఎంత వర్ణించినా అగాధమైన ఆ గాథలో లవలేశమే అవుతుందే కానీ ఆయన లీలలన్నీ చెప్పినట్లు కాదు సుమా, ఇక విను అని ఇలా చెప్పారు. శ్రీపాదస్వామి ఆదేశించినట్లు అంబిక జీవిత శేషమంతా శివపూజలో గడిపింది. ఆమె మరుజన్మలో మహారాష్ట్రలోని కారంజా లేక లాడకారంజా అను గ్రామంలో వాజసేనయ్య శాఖకు చెందిన ఒక సద్బ్రాహ్మణుని కుమార్తెగా జన్మించింది. తల్లిదండ్రులు ఆమెకి అంబా అని నామకరణం చేశారు. ఆమెకి పూర్వజన్మ సంస్కారం వలన సౌశీల్యంతో పాటు శివభక్తి కూడా అబ్బింది. ఆమెకి యుక్త వయస్సు రాగానే మాధవ శర్మ అనే బ్రాహ్మణోత్తమునికి ఇచ్చి వివాహం చేశాడు. అతను మంచి శివభక్తుడు. ఆ ప్రాంతంలోని స్మార్తులకు శివవ్రతం చేసుకునే అలవాటుండేది కనుక వారిని శివవ్రతులంటారు. పూర్వజన్మ సంస్కారానికి తోడు ఈ జన్మలో భర్త యొక్క సత్సంగత్యం వలన ఆమె ప్రతిదినము సంధ్యా సమయంలో శివపూజ, భర్తతో కలిసి శని ప్రదోష పూజ, శని త్రయోదశి రోజు విశేషమైన పూజ చేస్తుండేది. విశేషించి అంబ తన భర్తను సూర్యుని ఛాయాదేవి వలె విడనాడక సర్వ ఉపచారాలు చేస్తుండేది. ఇలా 16 సంవత్సరాలు గడిచాక అంబ గర్భవతి అయింది. మాధవ శర్మ సకాలంలో పుంసవనాది కార్యక్రమం నిర్వర్తించాడు. నెలలు నిండిన తర్వాత మహామహిమాన్వితమైన ఒక శుభలగ్నంలో ఆమెకొక మగబిడ్డ కలిగాడు. నామధారక ఆ పిల్లవాడు పుట్టగానే అందరి పిల్లల వలె ఏడవలేదు సరికదా, స్పష్టంగా ప్రణవముచ్చరించాడు. అది విన్నవారు ఆశ్చర్యపోయారు. జ్యోతిష్యశాస్త్ర విద్వాంసులు అతని జాతకం చూసి, మాధవ శర్మ నీ భాగ్యం పండింది,
ఈ శిశువు సాక్షాత్తు భగవంతుడే. ఇతడు మనవలే గృహస్థాశ్రమం స్వీకరించడు. చిన్న వయసులోనే సన్యాసం స్వీకరించి జగద్వంద్యుడవుతాడు. ఇతడి చరణాలను ధ్యానించిన భక్తులకు కామధేనువు అవుతాడు. ఇతని దర్శనం చేతనే పతితులు పావనులవుతారు. ఇతనిని కన్నందువలన మీకు కీర్తి ప్రతిష్టలు దివ్యసుఖాలు లభిస్తాయి అని దైవజ్ఞులు చెప్పారు. మాధవ శర్మ ఆ విద్వాంసులను ఘనంగా దక్షిణ తాంబూలాలతో సత్కరించారు. వారు సెలవు తీసుకుంటూ, మాధవ శర్మ, ఈ బాలునికి శ్రీసిద్ధులు ధాన్యం చేస్తాయి, నిధులు పరిచారికులవుతాయి అని ఆశీర్వదించారు. ఆ బాలుడు పుట్టిన వెంటనే ప్రణవముచ్చరించిన సంగతి వాడవాడలా ప్రాకిపోయి అతనిని చూడటానికి జనం ఇసుక వేస్తే రాలనంతగా వచ్చారు. పిల్లవానికి దృష్టిదోషం తగలకుండా తండ్రి రక్షాబంధనం చేయించాడు. తల్లి అతనికి ఉప్పు, మిరియాలు, ఎండుమిరపకాయలు, వేపాకులతో దృష్టి తీసేది. తర్వాత ఒక సుముహూర్తంలో ఆ పిల్లవానికి శాలగ్రామదేవ అని పేరు పెట్టారు. కానీ ఇంట్లో అందరూ అతనిని నరహరి అని పిలుచుకునేవారు. నరులంటే అజ్ఞానబద్ధులైన మానవులు, హరి అంటే మానవుల యొక్క అజ్ఞానం వలన కలిగిన దైన్యతాప పాపాలను పోగొట్టేవాడని అర్థం. ఆ పేరు ముందుగానే ఆయన అవతారమూర్తి అని సూచిస్తున్నట్లున్నది. బలహీనంగా ఉండటం వలన అంబ వద్ద పిల్లవానికి చాలినన్ని పాలు లేవు. పిల్లవాని కోసం ఒక దాదిని కానీ పాడి మేకను కానీ ఏర్పాటు చేయాలని ఆ దంపతులు ఆలోచిస్తుండగా ఆ పిల్లవాడు తన చిన్నారి చేతులతో తల్లి యొక్క వక్షస్థలాన్ని స్పృశించాడు. వెంటనే ఆమెకు సన్యం పెళ్ళుబికి 32 ధారలుగా కారి నేలపై పడ్డాయి. ఈ విషయం అందరికీ తెలిస్తే బిడ్డకు దృష్టి దోషం తగులుతుందని అంబ ఈ లీలను రహస్యంగా ఉంచింది. ఆ పిల్లవాడు ఊయలలో పడుకోపెడితే ఏడ్చేవాడు, నేల మీద పడుకోపెడితే ఆడుకునేవాడు. ఇలాంటి లీలలు ఎన్నో జరిగినప్పటికీ తల్లి వాటిని ప్రకటించలేదు. అందువలన ఆ ప్రభువు యొక్క సంపూర్ణమైన దివ్యత్వం అందరికీ తెలియలేదు. ఇలా సంవత్సరం గడిచినా అతనికి ఒక్క మాట కూడా రాలేదు. కులదేవతలను ఆరాధించమని కొందరు, మర్రి ఆకుల విస్తాళ్లలో బ్రాహ్మణులకు భోజనం పెట్టించమని కొందరు, రావి ఆకుల విస్తళ్లలో భోజనం పెట్టించమని మరికొందరు చెప్పారు. మాటలు చెబుతూ అతని చేత అనిపించటానికి యత్నిస్తుంటే క్రమంగా వస్తాయని కొందరు, అతడు మాత్రం మాటలొచ్చినా కొంతకాలం తర్వాత మాత్రమే మాట్లాడతాడని మరికొందరు అనేవారు. వారందరి మాటలు విని నరహరి నవ్వేవాడు. ఎవరేమడిగినా ఓం అన్నది అతని సమాధానం. ఆ సంగతి విని కొందరు పెద్దలు, ఇతడు మన మాటలు వినగలుగుతున్నాడు కనుక ఇతడు చెవిటివాడు కాదని స్పష్టమవుతుంది అనేవారు. అతను మూగవాడైతే అంత స్పష్టంగా ఓం అనడం సాధ్యం కాదు. అతడు మాటలొచ్చి కూడా ఎందుకో మాట్లాడటం లేదు అని కొందరు తల్లికి ధైర్యం చెప్పేవారు. ఆమె ఎవ్వరు ఏది చేయమని చెప్పినా అది చేసేది. తమ కులదైవమైన దత్తస్వామికి ప్రత్యేక పూజలు చేసేది. ఇలా నరహరికి 7వ సంవత్సరం వచ్చింది. కానీ అతను మాట్లాడనే లేదు. బాలుడు మూగవాడవుతాడని తల్లిదండ్రులు ఎంతో కలత చెందారు. ఒకనాడు అంబ అతని పరిస్థితికి కంటతడి పెట్టింది. అది చూసి నరహరి సైగలతో ఆమెని వారించి పక్కనే ఉన్న ఒక ఇనుప వస్తువును తెప్పించి చేతితో తాకాడు. తక్షణమే అది బంగారంగా మారింది. ఆశ్చర్యంతో తల్లిదండ్రులు మరికొన్ని ఇనుప వస్తువులను అతని చేత తాకించారు. అవి కూడా బంగారంగా మారాయి. తమ పిల్లవాడు సామాన్యుడు కాదని, ఆజన్మసిద్ధుడని వారు గుర్తించారు. అయినప్పటికీ ఆ దంపతులు అతను మాట్లాడకపోవడం గురించి దిగులు పడుతూనే ఉండేవారు. అతడు వేదాధ్యయనం చేసి స్వధర్మాన్ని ఎలా పాలించగలడన్నదే మాధవ శర్మకున్న దిగులు. తల్లి ఒకరోజు అతనిని అక్కున చేర్చుకొని కన్నీరు కారుస్తూ, నా కన్న తండ్రి, నీ మాటలు విని ఆనందించే భాగ్యం మాకు లేదా అన్నది. అది విని నరహరి నవ్వి తనకు ఉపనయనం చేస్తే మాట్లాడుతానని, మొట్టమొదటగా ఆమెతోనే మాట్లాడతానని సైగల ద్వారా తెలిపాడు. ఆ సంగతి విని మాధవ శర్మ ఆశ్చర్యపడి అతని ఉపనయనానికి ఒక శుభముహూర్తం నిర్ణయించి ఊరి వారిని అందరినీ ఆహ్వానించాడు. గ్రామస్తులందరూ అతడి ఆశలు అడియాశలై నలుగురిలో తలవంపులకు గురి అవుతాడని తలచారు. కొందరు పెద్దలు మాత్రం, అయ్యా, ఆ పిల్లవాడు గాయత్రీ మంత్రం ఉచ్చరించగలిగితే మనకేమి, లేకపోతే ఏమి, మనకు మాత్రం మృష్టాన్న భోజనము, ఘనంగా దక్షిణ తాంబూలాలు లభిస్తాయి కనుక ఈ ఉపనయన కార్యక్రమాన్ని జరుపుకోనివ్వండి అన్నారు. అందరూ ఉపనయనానికి మాధవ శర్మ ఇంట సమావేశమయ్యారు. నరహరి ముండనము, మాతృభోజనము అయ్యాక జింక చర్మము, పసుపు వస్త్రం ధరించాడు. చెవిలో
గాయత్రి మంత్రం ఉపదేశించినప్పుడు నరహరి ఆ మంత్రరాజాన్ని మనసులోనే జపించి దీక్ష తీసుకున్నాడు. తర్వాత అతడు తల్లికి నమస్కరించి ఆమెకు భవతీ భిక్షాం దేహి అని భిక్ష కోరి మొట్టమొదట ఆమెతోనే మాట్లాడతానని తల్లికి తాను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. తల్లి మొదటి భిక్ష ఇచ్చి ఋగ్వేదం పఠించు, ఆచారం పాటించు అనగానే నరహరి అగ్నిమీలే పురోహితం అని ప్రారంభించి ఋగ్వేదంలోని మొదటి మంత్రం చెప్పాడు. అంబ రెండవసారి భిక్ష ఇచ్చి యజుర్వేదం పాటించు, ఆచారం పాటించు అనగానే నరహరి ఇషేత్వ అని ప్రారంభించి యజుర్వేదంలోని మొదటి మంత్రం పఠించాడు. తల్లి మూడవసారి భిక్ష ఇచ్చి సామవేదం పఠించు, ఆచారం పాటించు అనగానే నరహరి అగ్ని ఆయాహి అని ప్రారంభించి సామవేదంలోని మొదటి మంత్రం గానం చేశాడు. తల్లిదండ్రుల ఆనందానికి, సభలోని వారి ఆశ్చర్యానికి అవధులు లేవు. జీవితంలో మొదటిసారిగా మాట్లాడడం, ప్రణవోచ్చారణ, తర్వాత వేదపఠనతో కాని చేయకూడదని నరహరి కొంతకాలం మాట్లాడలేదని అందరూ అనుకున్నారు. 3 భిక్షలు అయ్యాక ఆయన 4వ వేదం కూడా చదివాడు. ఆయన భగవతావతారం తెలుసుకొని అచటి బ్రాహ్మణులంతా నమస్కరించారు. సర్వశాస్త్రాలకు జన్మస్థానమైన ఆ ప్రభుకు ఇది ఒక లెక్కలోనిది కాదు. క్రతువు పూర్తిగా వచ్చింది. మాధవ శర్మ దంపతులు అమితోత్సవంతో ఉన్నారు. వామనుని వలె భాసిస్తున్న ఆ నూతన బ్రహ్మచారి నరహరిని తల్లి ఆశీర్వదించి, ఇక నుంచి నీవు భిక్షతోనే జీవించాలి సుమా అన్నది. వెంటనే అతడు తల్లికి నమస్కరించి, అమ్మా, నీ ఆజ్ఞ మేరకు నేను భిక్షువునవుతాను, సన్యాసాశ్రమం స్వీకరించటానికి అనుమతించండి అని తండ్రి వైపు కూడా తిరిగాడు. ఆ మాటలకు తల్లి నివ్వెరపోయి దుఃఖిస్తూ, నాయనా, ఒక్కగానొక్క మగబిడ్డవు. మేము 16 సంవత్సరాలు ఎంతగానో ఎదురుచూసి ఎన్నో వ్రతాలు ఆచరించాక పుట్టావు. తర్వాత 7 సంవత్సరాలు నీవు మాట్లాడనే లేదు. ఇంతకాలానికి పరమేశ్వరుని కృప వలన నేను చేస్తున్న పూజలు, వ్రతాలు ఫలించి ఈరోజే మొదటిసారిగా నీ మాటలు వినగలిగాను. ఇందుకు నేను సంతోషంగా ఉండగా నీవు ఇలా అంటావేమి? అప్పుడే నీవు ఇల్లు విడిచిపోతే మా గతి ఏమి? నీవు గృహస్థుడవై బిడ్డలు కలిగాక సన్యసించవచ్చు కదా అని బ్రతిమాలింది. అప్పుడు నరహరి తల్లిని కౌగలించుకొని ఓదార్చి, అమ్మా, నా మాట విను. వివేకంతో ఆలోచించి ఈ వ్యర్థమైన దుఃఖాన్ని తొలగించుకో. నేను ధర్మరక్షణ కోసం అవతరించాను. నీకు ఇంకా 4 బిడ్డలు కలిగి ప్రేమతో మీ సేవ చేస్తారు. వెనుకటి జన్మలో నీవు నిష్ఠతో శంకరుణ్ణి పూజించడం వల్లనే నేను నీ గర్భాన జన్మించాను అని చెప్పి ఆమె శిరస్సుపై తన చేతి నుంచి ఆశీర్వదించాడు. వెంటనే ఆమెకి తన పూర్వజన్మ స్మృతి కలిగింది. అతడు శ్రీపాదవల్లభుడుగా దర్శనమిచ్చాడు. వెంటనే ఆమె ఆనందంతో పరవశించి అతని పాదాలపై పడి ఇలా అన్నది, స్వామి, పూర్వజన్మలో కుపుత్రవతినైన నేను ఆత్మాహుతికి పాల్పడినప్పుడు రక్షించిన శ్రీపాదుడవు నీవే. బ్రహ్మాండాలన్నీ నీలోనే ఉన్నాయి. అట్టి నీవు నా గర్భాన పుట్టినందువలన నా భర్తృవంశము, పితృవంశము కూడా పావనమయ్యాయి. అతడు ఆమెని లేవదీసి, అమ్మా, ఈ పూర్వ వృత్తాంతం వెల్లడి చేయవద్దు. నీకొక రహస్యం చెబుతాను, గుప్తంగా ఉంచు. నేను సంసారమంటని సన్యాసిని. నేను చేయవలసిన తీర్థాటనము మొదలైన కార్యాలు ఎన్నో ఉన్నాయి. అవి నేను ప్రకటించ వీలులేనివి, రహస్యమైనవి. ఈ కర్తవ్యం నాకు తప్పదు కనుక నేనింట్లో ఉండ వీలుపడదు. కనుక నీవు అనుమతి ప్రసాదించు అన్నాడు. శ్రీదత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః.